కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి ఇవన్నీ మనం చాలా రకాలుగా చదువుకుంటూ ఉంటాం. అప్పట్లోనే వాళ్ళకి కుండలిని శక్తిని పూర్తి స్థాయిలో ప్రేరేపించడానికి కూడా అవకాశాలు లేవు. ఇప్పుడు కలియుగంలో అసలు కుండలిని శక్తి అనే విషయాన్ని కూడా మాట్లాడకండి, కుండలిని శక్తిని ప్రేరేపిస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ నిజమేనా? ఎందుకంటే ఇక్కడ మీరు నేర్పించేది శివశక్తి కుండలిని యోగా అన్నారు. మరి కుండలిని శక్తిని ప్రేరేపించడం అనేది ఎంతవరకు కరెక్టు? కాస్త తెలియజేయండి మీరు. దీనికి సమాధానం చెప్పాలంటే కొంచెం మన పరిణామ క్రమం కొంచెం తెలుసుకుందాం. ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఏర్పడకముందు యూనివర్స్ ఏర్పడలా. మన గోళాలు కానీ, గ్రహాలు కానీ, నక్షత్ర రాశులు, యూనివర్స్ అంతా ఏర్పడలా. ఆకాశగోళం ఉంది దానికి బయట, ఆకాశగోళం కూడా ఏర్పడలా. అప్పుడేముంది? జస్ట్ ఒకటి ఉంది, ఒక సహజ స్థితి. భగవంతుడు అన్నాం, దాన్ని కొంత దైవం అన్నాం. వేరే మతాల్లో అల్లా అన్నారు, ఇంకో చోట యెహోవా అన్నారు, ఇంకో చోట ఇంకేదో అని ఉండొచ్చు, పేర్లు వేరే, కానీ ఉన్నది ఒక్కటే సత్యం, అనిత్య సత్యం. దీన్ని మనం దివ్య చైతన్యం అందాం. సో ఈ దివ్య చైతన్యం ఎలా ఉందంటే ఆది మధ్య అంతం లేకుండా అఖండంగా అనంతంగా వ్యాపించి ఉన్నది. దీంట్లో ఒకప్పుడు ఒక సెల్ఫ్ కంప్రెషన్ అనేది ఉంది, ఒక క్వాలిటీ దాంట్లో. అది ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం కృష్ణా నదిలో లేదా ఏదైనా నదిలో స్నానం చేద్దామని దిగితే మీకు ప్రెషర్ ఎటువైపు తెలుస్తుంది? అన్ని వైపులా తెలుస్తుంది. అన్ని వైపుల నుంచి, కింద నుంచి పైకి నొక్కినట్టు, పైనుంచి కిందకి తోసినట్టు, చుట్టూ ఆవరించుకొని ఒక ప్రెషర్ తెలుస్తుంది. సో ఆ సెల్ఫ్ కంప్రెషన్ అనేది ఒకప్పుడు ఎక్కువైనప్పుడు అక్కడ అది తనకి తానుగా పీసెస్ అయింది. దానిని మా వేదాద్రి మహర్షి గారు చెప్పింది, ఇది సిద్ధ విజ్ఞానం అండి. అలాగే వినండి మీరు. సైంటిఫిక్గా మన ఇప్పుడున్న సైన్స్తో కంపేర్ చేసుకోవద్దు, నేను చెప్పేదే అర్థం చేసుకోండి. సో ఈ తొనకలైనది చుట్టూ ఉన్న అదే కంప్రెషన్ వల్ల చుట్టుకుని ఆత్మప్రదక్షిణ చేయటం స్టార్ట్ అయింది. దీనిని దివ్య ధూళి అని చెప్పారు, ఫార్మేటివ్ డస్ట్ అని చెప్పారు వేదాద్రి మహర్షి. సో ఈ ఫార్మేటివ్ డస్ట్ అనేక లక్షలు ప్యాక్ అయినందువల్ల, కోట్లు ప్యాక్ అయినందువల్ల ఒక లైఫ్ ఫోర్స్ పార్టికల్ అనేది ఫామ్ అయింది, ప్రాణశక్తి పరమాణువు. సో అదే సరౌండింగ్ కంప్రెషన్ వల్ల దివ్యధూళి పరమాణువులు సర్క్యులేట్ అవుతూ అవన్నీ మళ్ళీ ప్యాక్ అయిపోయి ఒక లడ్డు లాగా, మీరు మనం బొంబాయి రవ్వతోటి రవ్వ లడ్డు చేస్తాం కదా. సో అలా ఎన్ని రవ్వ కణాలు ఉన్నాయో మనం లెక్క పెట్టలేం. అలాగా ఒక ప్రాణశక్తి పరమాణువులో అన్ని ఫార్మేటివ్ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రాణశక్తి కూడా ఆత్మప్రదక్షిణ చేస్తుంది. ఎందుకు? బయట నుంచి ఒత్తేస్తుంది కదా ప్రెషర్, సో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఇలా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే, మీరు ఊహించండి, మన బొంబాయి రవ్వతో చేసిన లడ్డు ఇలాగ తిప్పామనుకోండి, ఏమవుతుంది? రాలి పడుతుంది కదా. ఇది కాంతి కంటే కొన్ని వందల రెట్ల వేగంతో ఈ ప్రాణశక్తి పరమాణువు ఆత్మప్రదక్షిణ చేసే క్రమంలో దాని చుట్టూ నుంచి ఆ దివ్యధూళి పరమాణువులు అనేవి బయటికి విసిరి కొట్టబడుతున్నాయి. ఇది ఒక వేవ్ లాగా బయటకు వ్యాపించింది. మనం ఒక విష్ణు చక్రం పట్టుకున్నారనుకోండి, ఫైర్ తిరుగుతుంది, మనకు ఎలా కనిపిస్తుంది? అదంతా ఒక తరంగం, బయటికి కాంతి తరంగం వచ్చినట్టు కనపడుతుంది. అదే రకంగా ఇందులో నుంచి ఒక వేవ్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయింది మళ్ళీ కూడా దివ్య చైతన్యంలోనే మెర్జ్ అయిపోతుంది. అయితే అలా మెర్జ్ అయ్యే క్రమంలో అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అయింది. సో దీనిని యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నారు. దాన్ని ఒక ప్రెషర్ లాగా ఉంది అప్పుడు. సో ఈ ప్రెషర్ అనేది ఇప్పుడు మన లోపల కూడా అదే ప్రాణశక్తి ఉంది, ఆత్మప్రదక్షిణ చేస్తూ బాడీ అంతా సంచరిస్తుంది 72,000 నాడుల ద్వారా. సో దీని నుండి కూడా వేవ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ రిలీజ్ అవుతున్న వేవ్ని బయోమాగ్నెటిజం అన్నారు. సో మన లోపల ఉంది బయోమాగ్నెటిజం, బయట ఉన్నది యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇప్పుడు ఈ సింగిల్ పార్టికల్స్ క్రమంగా ఏమైందంటే అనేకం ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎక్కువైన కొద్దీ అవన్నీ కూడా చుట్టూ ఉన్న సరౌండింగ్ కంప్రెషన్ వల్ల ఒక గ్లోబ్ లాగా పెరగడం మొదలైంది. సో కంటిన్యూస్గా ఇవి యాడ్ అవుతూ ఉన్నాయి, అది పెరుగుతూ ఉంది. ఆకాశగోళం అనేది పెరిగింది. ఇప్పుడు మన బ్రహ్మాండం కంటే కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా బయట ఆకాశగోళం ఉంది. అక్కడ కేవలం ఫ్రీ ఎనర్జీ పార్టికల్స్ ఉన్నాయి. సో సెంటర్లో ఏం జరిగిందంటే అవి ఆత్మప్రదక్షిణ చేయడానికి స్పేస్ తగ్గింది. అప్పుడు ఒక స్పీడ్ తగ్గింది వాటికి కొన్నిటికి. సో ఏదైతే స్పీడ్ తగ్గిందో దాని చుట్టూతా మరొక పరమాణువు ఆత్మప్రదక్షిణ చేస్తుంది దాని చుట్టూ. అంటే మీకు హైడ్రోజన్ ఫామ్ అయింది అక్కడ. ఇలాగా వాయు ఆకాశం నుండి, ఇప్పుడు ఆకాశ పరమాణువు అని కూడా అన్నారు లైఫ్ ఫోర్స్ పార్టికల్ని. సో ఆకాశం నుండి వాయువు ఫామ్ అయింది. సో మరిన్ని యాడ్ అయినప్పుడు ఆక్సిజన్, నైట్రోజన్, ఇలాగ రకరకాల వాయువులన్నీ ఫామ్ అయింది.
ఇంకా మరిన్ని యాడ్ అయినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అగ్ని ఫామ్ అయింది, యాసిడ్స్, ఫైర్, ఇవన్నీ క్రమంగా లిక్విడ్స్ ఫామ్ అయినాయి. ఇంకా కొన్ని యాడ్ అయినప్పుడు సాలిడ్స్ ఫామ్ అయినాయి. సో ఇవన్నీ కూడా స్టార్స్ ఫామ్ అయిన విధానము, వాటి నుంచి విసిరి కొట్టబడ్డ గోళాలే మనకి ఈ రకరకాల నక్షత్ర రాశులు కానివ్వండి, గ్రహాలు, మనం ఉన్న భూమి, ఇవన్నీ. సో ఈ భూమి మీద నిర్జీవ రాశులన్నీ ఫామ్ అయిన తర్వాత దీంట్లో నుంచి మనకు జీవం పుట్టింది. కొన్ని పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు జీవం పుట్టింది. సో మొట్టమొదటి వచ్చింది అమీబా, హైడ్రా లాంటి ఏకకణ జీవులు, తర్వాత నాచు వంటి వృక్షజాతులు. సో నాచు నుండి వృక్షజాతులు వచ్చి ఆ వృక్షజాతుల్లోంచి క్రమంగా క్రిమికీటకాలు వచ్చినాయి. వృక్షాల్లోంచి క్రిమికీటకాలు ఎలా వస్తాయి అంటే, మీ వంటింట్లో ఒక డబ్బాలో 2-3 నెలలు మినువులు ఉంచేసి తర్వాత తీయండి, లోపల నుంచి ఎగురుతూ పురుగులు వస్తాయి బయటికి. సో వృక్షజాతుల్లో నుంచే క్రిమికీటకాలు వచ్చినాయి. తర్వాత కేవలం నీటిలో నివసించే మత్స్యజాతులు వచ్చినాయి, వాటి నుంచే క్రమంగా ఉభయచరాలు, దాని నుంచి ఎగిరే పక్షి జాతులు, దాని తర్వాత 4 కాళ్ళ మీద తిరిగాడే జంతువులు. ఈ రకంగా ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఇవన్నీ కూడా డెవలప్ అయింది. ఒక్కొక్కటి డెవలప్మెంట్కి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. సో ఇప్పుడు 4 కాళ్ళ మీద తిరిగే జంతువుకి 5 జ్ఞానాలు ఉన్నాయి, 5 సెన్సెస్ అంటాం కదా, ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి. సో ఈ 5 జ్ఞానాలు వాటికి ఉన్నాయి, పంచజ్ఞానేంద్రియాలు. తర్వాత ఒక 2 రకాల జంతువుల ఆకస్మిక కలయిక వలన దాని నుండి మనిషి పుట్టాడు అని చెప్తారు. సో మానవ జాతి ఆవిర్భవించిన తర్వాత అక్కడ స్పెషాలిటీ ఏంటంటే 5 జ్ఞానాలతో పాటు 6వ జ్ఞానం కూడా ఇవ్వబడింది. అది మనస్సు మాట్లాడే శక్తి. సో విచక్షణ జ్ఞానం కూడా ఉంది. కానీ తెలియక వాళ్ళకి ఈ మనస్సుతోటి ఏం చేయాలి అనేది ఆ విచక్షణ జ్ఞానం బాగా డెవలప్ అవనందువల్ల సో అది ఏం జరిగిందంటే మన నుంచి ఏది రిలీజ్ అవుతున్నా సరే అదంతా కూడా తరంగాల్లాగానే వెలువడుతుంది. చూడండి, మనం మాట్లాడుతున్నాం, సౌండ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? తరంగం. ఆలోచన తరంగం. వృత్తాలు అన్నారు కదా, వృత్తి. సో ఈ చిత్త వృత్తులు అన్నారు కదా, అందుకే. సో చిత్తం అనేది మన ఆలోచన కూడా తరంగాలుగా బయటకు వస్తుంది. ఈ మన నుంచి వెలువడుతున్న ప్రతి వేవు కూడా యూనివర్స్ అంతా వ్యాపించుతుంది, బయటికి వెళ్తుంది. ఆకాశగోళం అంతా వ్యాపించింది. కానీ చుట్టూ ఆవరించుకుని ఒత్తివేస్తున్న దివ్య చైతన్యం ఈ తరంగాన్ని వెనక్కి కొడుతుంది. ఎక్కడికి వస్తుంది అప్పుడు? అది ఎక్కడ పుట్టిందో అక్కడికే వస్తుంది. సో నా నుంచి ఏదైతే వెలువడిందో అది మళ్ళీ నా లోపలికి వస్తుంది. దీన్నే మనం కర్మ సిద్ధాంతం లేక కారణ ఫలిత సిద్ధాంతంగా చెప్తున్నాం. ఇది భగవంతుడి యొక్క ప్రకృతి ఇలా ఉంది. దేవుడు ఎక్కడో ఒక చోట కూర్చుని నా తలరాత మీ తలరాత కూర్చుని రాయట్లా, మనమే రాసుకుంటున్నాం. సో నేను ఏదేదైతే చేశానో, ఏది ఆలోచించానో, ఏది మాట్లాడానో ప్రతిదీ అది కలిగించిన అవతల వ్యక్తుల్లో కానీ జీవుల్లో కానీ కలిగించిన ఫలితాలతో సహా తిరిగి నా లోపలికి వచ్చి కర్మబంధంగా ఇంప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అనేక జన్మల్లో, ఇప్పటికి ఎన్నో వేల జన్మలు గడిచిపోయినాయి కదా మనకి. సో అనేక జన్మల్లో మనం చేసిన కర్మలు ఏం చేసామో మనకు తెలియదు. జంతువులుగా ఉన్నాము, తర్వాత మనుషుల్లో ఎన్ని రకాల వేషాలు వేసామో మనకు తెలియదు కదా. సో అప్పుడు చేసినవన్నీ కూడా మన లోపల ఇంప్రింట్స్ ఉన్నాయి. వీటిని ఇంప్రింట్స్ అన్నారు స్వామీజీ, సిన్స్ అండ్ ఇంప్రింట్స్ అన్నారు. సో ఈ అంతర్ముద్రల కారణంగానే మనకి ఈ జన్మలో మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు, మన ఆస్తిపాస్తులు, వస్తువాహనాలు, జీవన భాగస్వామి, బిడ్డలు సమస్తం ఏర్పడ్డాయి. సో దీన్ని కాదంటానికి లేదు. ఇప్పుడు మీరు అన్నారే కుండల్ని చేయకూడదు, సాంసారికులు ఇబ్బంది అవుతుంది అన్నారు కదా, అలా కాదు. ఇదంతా మన ప్రారంధం వల్ల ఏర్పడింది. ఈ జన్మలో వచ్చిందాన్ని మనం కాదంటానికి వీలు లేదు. సో ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకుని ఏదైతే మనకి ఇప్పుడు అందిందో అది దానికి కారణం ఎప్పుడూ నేను ఏదో చేశాను కాబట్టి ఇప్పుడు ఇది అందింది. ఇప్పుడు మనకి కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? రాత్రి ఏదో అరగని ఫుడ్ తిన్నాను, ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది. సో ఈ కడుపు నొప్పి వచ్చిన దానికి కారణం మనకు కనపడుతుంది ఇక్కడ. కానీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలు వాటికి కారణం ఏంటో మనం అర్థం చేసుకోలేక అయోమయ అవస్థలో ఉంటున్నాం కదా. సో ఈ కర్మ సిద్ధాంతం ఇలా పనిచేస్తుంది అనే విషయం జనబాహుల్యానికి తెలియాలి అనేది మా గురువుల ఆకాంక్ష. సో ఇది తెలిస్తే కనీసం వ్యక్తులకి తాము చేసే పనుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది. మనకి దురదృష్టం ఏంటంటేనండి, 2-3 జనరేషన్స్గా మన విలువలన్నీ కూడా కోల్పోతూ ఉన్నాం సమాజంలో. ఒక జవాబుదారీతనం కానీ, విశ్వాసంతో ఉండటం కానీ, మనుషులకి మధ్య ప్రేమ బంధనాలు ఇవన్నీ కూడా పై స్థాయిలో ఉంటున్నాయి. అలా కాదు. చూడండి, సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా
ప్రతి ఒక్క జీవి నిర్జీవి సమస్తం దైవం నుంచే పరిణమించింది ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని బట్టి. అప్పుడు వాటిల్లో ఉన్నదేంటి, నాలో ఉన్నదేంటి? ఒకటే ప్రాణశక్తి. ప్రాణశక్తి మధ్యలో ఏముంది? దివ్య చైతన్యం. ఏ దివ్య చైతన్యం అయితే పరిణమించి ఇలా వచ్చిందో అది అందులో కూడా ఉంది. సో అందరూ ఆత్మస్వరూపులే, దైవస్వరూపులే అంటే అర్థం ఇదే. సో అందరిలో ఉన్న ప్రాణము నా ప్రాణము, అన్నీ ఒక్కటే. అప్పుడు ఇప్పుడు వరకు నన్ను నేను మాత్రమే లేకపోతే నా వాళ్ళనో ప్రేమించుతా. కానీ ఈ విషయం నాకు అర్థమైతే నేను ప్రతి ఒక్కళ్ళని ప్రేమిస్తా. మీకు ఏదైనా బాధ కలిగితే అది నా బాధలాగా నాకు అనుభవానికి వస్తుంది. అది ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం. అంటే కుండలిని జాగృతం గురించి అది చెప్తాను. కుండలిని జాగృతం ఎందుకు అవసరం అంటే ఈ సృష్టి పరిణామ క్రమంలో ఈ టైంకి వచ్చేసరికి చాలా ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఇవాళ. ఇదివరకు ఇలాగ చెప్తే అర్థం చేసుకోలేకపోయేవారు. ఇప్పుడు సైన్స్ అడ్వాన్స్మెంట్ వల్ల ఇవన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే చాలా హైలీ ఇంటలెక్చువల్, కొంత పరిణితి చెందిన సోల్స్ అన్నీ జన్మకు వచ్చాయేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే జనరేషన్స్. సో వీళ్ళందరూ కూడా క్వెస్ట్లో ఉన్నారు. నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను. అట్లీస్ట్ ఇప్పుడు మా జనరేషన్లో ఒక రామాయణం చదివాం, భారతం చదివాం, దాంట్లో కొన్ని మనం గ్రాస్ప్ చేసాం మూల సత్యాలు. ఇప్పుడు జనరేషన్కి చెప్పేది ఎవరు? అందుకని వాళ్ళు యూట్యూబ్లో వెతుక్కుని ఎవరేం చెప్తే వాటెమ్మట వెళ్ళిపోతున్నారు. సో అలా ఇదివరకు ఏంటంటే కుండలిని జాగృతం అయినప్పుడు వాళ్ళు రాంగ్ కన్సెప్షన్స్ వచ్చినాయి. మీరు పురాతన వాంగ్మయంలో చూస్తే లేడీస్ చేశారు యోగాభ్యాసం, గురుకులంలో విద్యాభ్యాసం అనేది అందరూ చేశారు. బ్రహ్మచర్యం ఒక వయసు వరకు పాటించారు, తర్వాత సంసార జీవితంలోకి వెళ్ళారు. కానీ బ్రహ్మచర్యం అయిపోయేసరికి వాళ్ళు ఈ విద్యలో నిష్ణాతులు అయ్యేవారు. మెంటల్ బ్యాలెన్స్ అనేది అచీవ్ చేశాకే వాడికి రాజ్యం ఇచ్చేవారు, లేదా వాడు ప్రొఫెషన్లోకి వెళ్ళేవాడు. ఇప్పుడు మనకు అది లేదు. పిచ్చి చదువులు చదువుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి మెంటల్ బ్యాలెన్స్ ఉండట్లా. సో ఇప్పుడు మనం కుండలిని అప్పట్లో ఎందుకు చేయొద్దు అన్నారంటే సాంసారికులు మధ్యకాలాల్లో వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, అంతర్ముద్రలకు లోనైపోతున్నారు. ఇప్పుడు పూర్వకాలం పద్ధతి ఏంటంటే కుండలిని జాగరణ చేసినప్పుడు అది ఒక గురువు ద్వారా ఒక జపం కానీ మంత్రం కానీ తీసుకుని, లేదా ఒక ప్రాణాయామ సాధన తీసుకుని వాళ్ళు అదే పనిగా చేస్తూ ఉండేవారు, అన్నీ వదిలేసి. చేసినాక ఒక నెక్స్ట్ చక్రానికి వెళ్తానికి వాళ్ళకి ఒక్కొక్కసారి 10 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టేది. అంటే మూలాధారం నుంచి స్వాదిష్టానానికి రావడానికే 5-6 ఏళ్ళు పట్టేది. అక్కడి నుంచి మణిపూరానికి రావడానికి మరికొన్ని సంవత్సరాలు. అంటే వాళ్ళంతటి వాళ్ళే రేస్ చేసుకోవాలి ఒక్కొక్క చక్రం. అయితే కింద చక్రాలు ఏంటంటే మనకి మూలాధారం అనేది ప్రాణశక్తి సర్క్యులేషన్కి అది కేంద్రం. ఇప్పుడు 72,000 నాడుల ద్వారా ప్రాణశక్తి తిరుగుతుంది, దానికి కేంద్రం మూలాధారం. ఇప్పుడు మూలాధారమే మనకి ప్రాణశక్తి కేంద్రం. ప్రాణశక్తి చుట్టూతా ఉన్న కర్మలన్నీ ఆవరించుకుని ఉన్నాయి కాబట్టి కర్మలకు కూడా కేంద్రం. సో అది యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉండే కర్మలు కొన్ని మనకు తెలియకుండా కొన్ని ఉంటాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వాటికి సంబంధించిన ఇంప్రింట్స్ ఉంటాయి. అవి రేజ్ అయిపోతాయి. ఎనర్జీ పెరిగినప్పుడు సరైన గైడెన్స్, సరైన సద్బోధ లేకుండా కనుక కుండలిని చేసినట్లయితే వాళ్ళు పతనమయ్యే అవకాశాలు ఉండేవి. అందువల్ల భయపడి అసలు వద్దని అనేసారు. అలాగే స్వాధిష్టానం అంటే ఏంటి? నేను అధిష్ఠించిన స్థానం అది. సో నా అహంకారం అంతా ఉంది అక్కడే, నా కర్మల కేంద్రం అదే. మనకి లలితలో చెబుతారు చింతామణి గృహాంతస్థ అని. అంటే చింతామణులు అంటే అభేద్యంగా ఉంటాయి కదా. సో అంత దుర్భేద్యమైన కర్మలు అగ్రిగేట్ ఉన్న ప్లేస్ అది. కాబట్టి అది యాక్టివేట్ చేసినట్లయితే పతనమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వద్దని చెప్పారు. అలాగే మణిపూరకం వెళ్ళేసరికి కొన్ని సిద్ధులు వస్తాయి. సిద్ధులు వెంటబడి జీవితం పతనం చేసుకున్న వాళ్ళు మనకు తెలుసు. సో అనాహతం అత్యంత కరుణ, దయ, ప్రేమ డెవలప్ అయ్యే ఏరియా. సో ఎవడు ఏ మాయ చేసినా తెలుసుకోలేని తనం వస్తుంది అక్కడ, ఒక సరైన ఇది లేకపోతే సాధన. అలాగే విశుద్ధి, ఇది జ్ఞానం మనం పొందుతాము. సో ఆజ్ఞా చక్రం ఏంటంటే, అందుకని స్వామీజీ ఏం చేశారంటే మనకి ఇవన్నీ బైపాస్ చేసేసారు. చేసి ముందు ఆజ్ఞ యాక్టివేట్ చేయండి, తర్వాత సహస్రారం చేయండి. చేస్తుండగా మీ మనోవేగం తగ్గుతుంది. మామూలు పరిస్థితుల్లో ఒక వ్యక్తి మనోవేగం ఎలా ఉంటుందంటే ఒక్క సెకండ్లో 14 నుంచి 40 ఆలోచనలు మనం చేయగలుగుతాం. అది షార్ప్నెస్, చురుకుదనం అనుకుంటారు, కానీ ఆ మనోవేగం వల్లనే మనం ఎమోషన్స్కి లోనవుతున్నాము. బీపీ వస్తుంది, రకరకాల వ్యాధులు రావటానికి కానీ, కోపం వచ్చినప్పుడు ఉద్వేగాలు కలగటానికి కానీ మనోవేగమే కారణం. కాబట్టి ఈ మనోవేగం తగ్గాలంటే ముందు స్వామీజీ ఇచ్చిన పద్ధతి ఏంటంటే ముందు ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేయండి. అది 13 నుంచి 8 సైకిల్స్కి డౌన్ అయిపోతుంది మీ మనోవేగం. రోజు చేయండి, ఉదయం సాయంత్రం. మైండ్ స్లో అవుతుంది. అలాగే బహిర్ముఖంగా ఉన్న మనసును మనం నెమ్మదిగా లోపలికి తెచ్చి అంతర్ముఖం చేసాం. ప్రాణశక్తిని ఇక్కడికి రేస్ చేసాం,
ప్రాణశక్తి నుంచి ఒరిజినేట్ అయిన మనసుని మళ్ళీ తిరిగి ఆజ్ఞాచక్రంలో ఉన్న ప్రాణశక్తి లోపలికి చొప్పించేస్తున్నాం. సో అప్పుడు మనసు లేకుండా ఉంటాం కొన్ని క్షణాలు కొత్తలో, కానీ చేయగా మనసు లేకుండా ఉండటం అనేది మనకి ప్రాక్టీస్ అవుతుంది. సో అలా చేసిన తర్వాత ఇక్కడ చేసినప్పుడు కొంత డిటాచ్మెంట్ వస్తుంది. మీకు చూడండి, ఇన్ని వేల జన్మల నుంచి మనం బయటకే ప్రసరిస్తున్నాం, ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళాం. కూర్చోగానే మళ్ళీ నాకు అది రాలేదే ఇది రాలేదే అని అడుగుతారు కొంతమంది. ఏమీ రాదు, క్వైట్గా దివ్య చైతన్యం ఎలా సైలెంట్గా ఉందో మనం అలా అవ్వాలి. అది ముక్తి అంటే అది. సో కాబట్టి ఇక్కడ ఆ ఆజ్ఞాచక్రంలో చేస్తుండగా మీకు మెంటల్ స్టెబిలిటీ వస్తుంది, నిదానంగా ఆలోచించడం వస్తుంది, విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ పవర్ పెరుగుతాయి. సో ఫీలింగ్ బాగుంటుంది, ఎనర్జెటిక్గా అవుతారు. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి మనం సహస్రారంలో ధ్యానం దీక్షిస్తాం. ఇది ఇచ్చినప్పుడు తురియ ధ్యానం అని కూడా అంటాం, తురియావస్థలు కలుగుతాయి. సో మనోవేగం అనేది 4 నుంచి 7 సైకిల్స్ మధ్యలోకి డౌన్ అవుతుంది ఇంకా. సో ఇటువంటి స్థితి కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ప్రతిరోజు చేసి, సకల జీవుల హావభావాలు మనకు అర్థమవుతాయి. పక్షులు, జంతువులు, వాటి భావాలు, మనుషులు వాళ్ళ భావాలు, మన ముందుకు వచ్చి ఎవరైనా కపటం మాట్లాడితే కూడా మనం గ్రహించగలుగుతాం. సో ఈ రకంగా అది మనకి ఉపయోగపడుతుంది. ప్లస్ అన్ని షార్ప్నెస్ ఏదైతే మనం అంటే కుశలత అంటారు కదా, బుద్ధి కుశలత కలుగుతుంది. ప్లస్ నైపుణ్యాలన్నీ కూడా షార్పెన్ అవుతాయి, మనకి ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా షార్పెన్ అవుతాయి. సో ఈ రకంగా ఉంటూ బ్రెయిన్ సెల్స్ అన్నీ చైతన్యవంతమైనందువల్ల మనకి నాలెడ్జ్ని గ్రహించగలిగిన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు మా అనుభవం ఏంటంటేనండి, కొన్ని ఇలాంటి నాలెడ్జెస్ చెప్పినప్పుడు బేసిక్ కోర్సులో చెప్పిన ఐటమ్సే వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయడానికి ఎప్పుడో వస్తారో సంవత్సరం తర్వాత, ఇది వరకు మాకు చెప్పలేదండి అంటారు. విషయం ఏంటంటే అప్పుడు విన్నవి వాళ్ళకి వెళ్ళిపోయినాయి. గురువుగారు ఏమనేవారంటే, ఇది కనుక సరైన ధ్యానం చేసినట్లయితే, ఇప్పుడు మనం బాగా పొలం దున్నాం, మంచి విత్తనాలు వేసాం, ఎరువు కూడా వేసాం, అప్పుడు ఏం జరిగింది, మొక్కలతో పాటు కలుపు మొక్కలు కూడా బలంగా పెరుగుతున్నాయి, అప్పుడు కలుపు మొక్కలు తీసేయాలి. సో ఇప్పుడు అట్లా మనం ధ్యానం చేయటం వల్ల బ్రెయిన్ అంతా కూడా దున్నిన పొలంలాగా అవుతుంది. సో దాంట్లో అన్నీ ఉన్నాయి, మనలో చెడు మంచి అన్నీ ఉన్నాయి కదా ఇంప్రింట్స్. సో చెడు మంచి రెండూ రేజ్ అయ్యే అవకాశం ఉంది. సో కొంతమంది చెడు వైపు వెళ్ళొచ్చు, కొంతమంది మంచి మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. అయితే చేయాల్సింది ఏంటంటే ఆత్మవిశ్లేషణ చేసుకుని నాలో ఉండే దోషాలని నేను కనిపెట్టి వాటినన్నిటిని నెమ్మదిగా తొలగించుకునే ప్రయత్నం ధ్యానం సహాయంతో చేయగలుగుతాం. సో ఆ మొదటి కోర్సులో నుంచి ఈ కోర్సుకు వచ్చేసరికి వీళ్ళు కొంత సాధన చేస్తున్నారు కాబట్టి ఆ పాయింట్స్ ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతాయి వాళ్ళకి. అంటే అంతకుముందు దున్నని పొలం మీద గింజలు వేస్తే ఉంది, బండరాయి మీద గింజేస్తే ఉంది, జారి పడిపోతుంది. ఆ రకంగా మనకి నాలెడ్జ్ కూడా జారిపోతూ ఉంటుంది మన లోపల నుంచి.